హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను రెట్రో మొబైల్ కార్ ఎక్స్పోకి వచ్చాను. ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. రెట్రో మొబైల్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ క్లాసిక్ కార్ షో ఇన్ యూరోప్ అని చెప్పాలి. సో ఇయర్కి ఒకసారి జరుగుతుందంట. నాకైతే తెలీదు, ఫస్ట్ టైం విన్నాను, మా ఫ్రెండ్ చెప్పింటే, అందుకే వచ్చాను ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇక్కడ కార్సే కాకుండా షాపింగ్ కూడా ఉంటుంది. చూసాను. ఇట్స్ ఎ ట్రూ కలర్ఫుల్ కార్ సెలబ్రేషన్ అని చెప్పాలి. అండ్ ఇట్ షోస్ సమ్ ఐకానిక్, రేర్ అండ్ వింటేజ్ వెహికల్స్ ఫ్రమ్ ఆల్ ఎరాస్. సో మ్యాక్సిమం వాళ్ళు అన్ని టైప్స్ ఆఫ్ కార్ కూడా డిస్ప్లే చేశారు. లొకేషన్ వచ్చేసి ప్యారిస్లో కోట్ ది వర్సైల్. ఇట్ హ్యాపెండ్ ఫ్రమ్ 5th to Feb 9th. టికెట్ ప్రైస్ వచ్చేసి €22 పడింది నాకు. హైలైట్స్ ఏంటంటే ఇక్కడ ఆల్ బ్రాండ్స్ని డిస్ప్లే చేశారు, అన్ని కలర్స్ కార్ని. సో చాలామంది జనాలు వచ్చారు. నాకు మండే టు ఫ్రైడే ఆఫీస్ ఉంటుంది కాబట్టి నేను సాటర్డే వెళ్ళాను. సో సాటర్డే ఆల్మోస్ట్ ఇక్కడ చాలామంది ఆఫీసెస్ ఉన్న వాళ్ళు చూస్ చేసుకుంటారు కాబట్టి చాలామంది జనాలు వచ్చారు ఇక్కడికి. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగింది, ప్లస్ ఆక్షన్ కూడా జరిగింది. చాలామంది వచ్చేసి ఆక్షన్లో మిలియన్స్ పెట్టి కార్స్ అయితే తీసుకున్నారు. కొన్ని కార్స్ అయితే కూడా సేల్ కూడా అయిపోయాయి. తర్వాత సేల్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. సమ్ డీలర్స్ సెల్ చేస్తారన్నమాట. ఆటోమేటెడ్ మొబైల్ పార్ట్స్, యాక్సెసరీస్ అండ్ రెస్టారేషన్ సర్వీసెస్. చాలా క్లబ్స్ అండ్ అసోసియేషన్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ బ్రాండ్స్ని డిస్ప్లే చేశారన్నమాట ఇక్కడ. ఇలా తిరుగుతూ ఉంటే నాకు ఆకలి అనిపించింది, ఫుడ్ కనిపించింది. ఫుడ్ తీసుకొని తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి, నాకైతే క్యూట్గా అనిపించింది చూడగానే. కార్సే కాకుండా బైక్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటివి లెజెండరీ పీసెస్ ఉన్నాయి. కార్స్ చాలా బాగా నచ్చాయి నాకైతే. ద వే ఆఫ్ లుక్ కానీ, ఆ డిజైన్ కానీ మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చాను ఇన్ని కార్స్ చూడడానికి. లైఫ్లో ఫస్ట్ టైం ఇన్ని కార్స్ కంబైన్డ్గా చూస్తున్నా. ఇంతవరకైతే నేనైతే ఎప్పుడూ చూడనే లేదు. 1 day ఫుల్ పట్టింది కార్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఏరియా కూడా చాలా పెద్దది. నెంబర్ ఆఫ్ కార్స్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కార్స్ అయితే. ఒకదాని మించి ఒకటి ఉంది. చూస్తూ ఉంటే చూడాలా అని అనిపిస్తూనే ఉందన్నమాట నాకైతే. దీని లుక్ చూడండి, చాలా బాగుంది. కలర్ కూడా డిఫరెంట్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఇక్కడ టూ మెనీ కలర్ కార్స్ వచ్చేసి రెడ్ ఉన్నాయి. నాకైతే ఎక్కడ పోయి చూస్తా కూడా రెడ్డే కనిపిస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఫాలోడ్ బై ఎల్లో కార్స్ అన్నమాట. రెడ్ అండ్ ఎల్లో దే ఆర్ మోస్ట్ కార్స్ ఈ షోలో మాత్రం. ఈ కార్ అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నాకు టైం పట్టింది ఈ కార్ పిక్స్ తీసుకొని, వీడియో తీసుకొని డిస్ప్లే చేయడానికి. కొంచెం టైం పట్టింది. మినిమం 5 minutes పట్టింది కరెక్ట్ పొజిషన్లోకి రావడానికి. సో ఈ కార్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. ఈ కార్ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. చాలా తక్కువ చూస్తాం అనమాట ఈ కలర్ కార్స్ని అయితే. సో ఇంకా చూస్తూ పోతే కార్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కొంతమంది అయితే లోపలికి కూడా వెళ్ళారు. అది €100 ఎక్స్ట్రా పే చేయాలంట. నాకైతే తెలీదు, నేను ఫస్ట్ సారి వచ్చాను కదా, అందుకోసము. ఈ కార్ అయితే 31 millionsకి సేల్ చేసేసారు ఆక్షన్లో. ఆల్రెడీ కూడా సేల్ అయిపోయింది నాకు తెలిసినంత వరకు. ఇక్కడ చూడండి, కారు చాలా మంచిగా అనిపిస్తుంది. చిన్న కారు, బుడ్డది. ఈ కార్ కూడా నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ కార్. ఈ కార్ని చూడగానే నేను అలా ఒక 2 minutes అక్కడే ఉండిపోయాను. ఫొటోస్ కూడా దిగాను అనమాట ఈ కారు. ఆల్మోస్ట్ ఈ సెట్ అంతా మాత్రం ఈ టైప్ ఆఫ్ కార్సే ఉన్నాయి. సో దీని తర్వాత బ్లాక్ కార్ కూడా లుక్ అయితే చాలా బాగుంది, మంచిగా అనిపించింది నాకు చూడగానే. దీని తర్వాత వచ్చేసి వేరే కలర్ కార్ వస్తుంది. ఈ హైలైట్స్ ఏంటంటే, ఫ్రమ్ ద షోకి టయోటా సెలబ్రేటెడ్ 60 years ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్.
అంటే దే షోకేస్ ది మోడల్స్ లైక్ టయోటా స్పోర్ట్స్ 800 ఫ్రమ్ 1965, GR Aris Rally 1 recent one 2025. Renault presented its legendary cars alongside their modern reinterpretations, and Citroën కూడా అందులో honored with a special exhibition for its 70th anniversary. ఇక్కడ చూడండి లూయి విటాన్ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు. సో కార్సే కాకుండా డిఫరెంట్ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ బ్రాండ్స్ని చూపించుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ లెజెండరీ కార్ కూడా మనం చూస్తున్నాము. నాకైతే చాలా యూనిక్గా డిఫరెంట్ పీస్ అన్నమాట. ఇట్లాంటివి చాలా మంచిగా బాగా అనిపించింది. సో నేను టోటల్ అంతా 1 day తీసుకున్నాను ఈ కార్ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. వీడియోస్ తీసుకొని అక్కడే టైం అంతా స్పెండ్ చేశాను. నాకు బాగా అనిపించింది. ఈ కార్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కార్ తీసుకోవడానికి కూడా నాకు ఒక 3 minutes టైం పట్టింది. వెయిట్ చేసి తీసుకున్నా. కొన్ని కార్స్ ఉన్నాయి, ఐ మీన్ లైక్ 7 to 8 కార్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సమ్ లెజెండరీ కార్స్ ఉన్నాయి అందులో. యా, రేసింగ్ కార్స్. నెక్స్ట్ ఒక కలర్ కార్ వస్తుంది, గ్రీన్ కలరు. అది నా ఫస్ట్ ఫేవరెట్ కార్. చాలా బాగుంది. ఇక్కడ చూడడానికంటే కూడా డైరెక్ట్గా అయితే ఎంతో బాగుంది. అక్కడ ఫొటోస్ తీసుకున్నాను నేను. ఈ కార్ చూడండి, ఓపెన్ టాప్, డిఫరెంట్ లుక్తో ఉంది. డిఫరెంట్ డిజైన్. ఆ సీటింగ్ కానీ కలర్ కాంబినేషన్ లోపల ఎల్లో కార్ అయితే ఆసమ్ లుక్స్. అసలు చాలా ప్లెజెంట్గా ఉంది చూడ్డానికి. ఫాలోడ్ బై వైట్ కార్. ఇది డిఫరెంట్ ఉంది మోడల్ అంతా ముందర. ఇంకా రెడ్ అయితే ఇంకా స్టన్నింగ్ అనుకోండి. ఎక్కడ చూసినా మ్యాక్సిమం కార్స్ వచ్చేసి రెడ్ కార్సే కనిపిస్తాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ కార్స్ అయితే రెడ్ కార్స్ ఉన్నాయి. ఈ కార్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది కూడా నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్పాలి. ద కలర్ కాంబినేషన్ ఇట్ లుక్స్ లైక్ అమేజింగ్. బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్ వచ్చేసి అలాంగ్ విత్ వైట్ అలాగా ఇచ్చారు. ఇదైతే ర్యాబిట్ ఉన్నట్టుంది, ముద్దుగా చిన్నగా బాగుంది కార్ చూడడానికి. చాలా వరకు మాత్రం రేసింగ్ కార్సే ఉన్నాయి ఇక్కడ. ఇది క్లాసిక్ కార్, అసలు అమేజింగ్. చూడగానే నేనైతే ఫిదా అయిపోయాను. ఈ కలర్ కానీ ఆ వీల్స్ చూడండి, డిఫరెంట్, అసలు బాగా అనిపించింది నాకు. దిస్ లుక్స్ అమేజింగ్, బోట్ లాగా. సో ఇక్కడ మాత్రం అలో చేశారు. నేను వెళ్ళేసి దగ్గరగా తీసుకున్నా. ఈ కార్ బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాను.
ఈ కలర్ కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఈ కలర్ కూడా బాగుంది కారు చూడ్డానికి. సో ఈ టైప్ ఆఫ్ కార్స్ 3 ఉన్నాయి. నాకు 3 చాలా బాగా నచ్చాయి. నేను 3 వీడియో తీసుకున్నాను. డిఫరెంట్గా అనిపించాయి నాకు మాత్రం. ఈ కార్ అయితే ఇంకా వెరీ బ్యూటిఫుల్ అని చెప్పాలి. నాకైతే పిచ్చగా నచ్చేసింది కారు. ద వే ఆఫ్ లుకింగ్ ఆసమ్, అసలు చాలా అంటే చాలా నచ్చింది ఇది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. ఈ కలర్ కూడా డిఫరెంట్ యూనిక్ కలర్, చాలా బాగుంది చూడ్డానికి, క్లాసీ ఉంది. అసలు ఈ కార్ అయితే ఆ కాంబినేషన్కి ఓ రేంజ్లో ఉంది చూడడానికి. ఇంకా డైరెక్ట్ చూస్తే ఇంకా ఫిదా అనుకోండి. అసలు నేను చెప్పా కదా ఇంతకుముందు ఒక కారు, ఈ కారు. తర్వాత ఈ పోర్షేలో కూడా 3 మోడల్స్ పెట్టారు, రెడ్, ఎల్లో అండ్ స్కై బ్లూ. ఈ కార్ అయితే ఇంకా చూడ్డానికి ఇంకా 2 కళ్ళు సరిపోలేదు నాకైతే. నేను ఒక 10 minutes ఈ కార్ దగ్గరే ఉన్నా, ఈ కార్ని చూస్తూనే ఉన్నాను. చూడ్డానికి అవసరం అనుకోండి, అలా ఉంది అసలు కారు. ఇంకా చాలా వెరైటీ, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్. నేనైతే ఎప్పుడు చూడనే లేదు ఇన్ని వెరైటీ నెంబర్ ఆఫ్ కార్స్. నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా జరుగుతుంది. అయితే సేమ్ టైపు సేమ్ ఉండదు, డిఫరెంట్ పెడతారనమాట. ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తారు. సో ఐ హోప్ ఐ విల్ కమ్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో. లెట్స్ సీ. నాకైతే ఆ కార్ ఎక్స్పోకి వెళ్ళేసి ఒక రోజంతా అక్కడే ఉండి వచ్చాను. నాకు నెక్స్ట్ డే కూడా ఆ కార్స్ అన్నీ నా కళ్ళలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా అటుపక్క అంతా కార్ సెక్షన్ అయిపోయింది, ఇటుపక్కకు వచ్చాను షాపింగ్కి చూద్దామనేసి. ఎట్లా కవరేజ్ చేశాను. చిన్న కార్స్ కూడా అమ్ముతున్నారు, వాటి రేంజ్ వచ్చేసి చూస్తాను నేను 50 నుంచి స్టార్ట్ ఉన్నాయి. 50, 60, 70 అలా ఇంకా పెడుతుంటే పోతూనే ఉంది. మనీ రేంజ్ అయితే అంతున్నాయి. కీ చైన్స్ బాగా అనిపించాయి. కీ చైన్స్ కూడా క్యూట్ ఉన్నాయి అసలు. ఇంకా స్టిక్కర్స్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్. తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా తీసుకోవడానికి, సో అవైలబుల్ ఉంది. ఇంకా నా డే అయిపోయింది, ఆల్మోస్ట్ ఎనర్జీ కూడా అయిపోయింది. జస్ట్ ఒకసారి అలా రౌండ్ చేద్దామనేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఎగ్జిట్ కోసం చూస్తున్నాను. హాయ్ చెప్తున్నారు వీడియో తీస్తున్నాను అనేసి. చాలా అసలైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోండి
ఇంకా అయిపోయిందిలే అనుకుంటా ఉంటే మళ్ళీ ఒక బుడ్డ కారు కనిపించింది. కలర్ కాంబినేషన్ అయితే వావ్ అనిపించింది. సరే వెళ్తున్నాను కదా అనేసి చూస్తే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్లో ఇలా డిజైన్ చేసి ఇలా కార్స్ పెట్టే లోపల సరే వీడియోకి మంచిగా అనిపిస్తుంది కదా తీసుకుందాంలే అనేసి మళ్ళీ కొంచెం అట్లా లోపలికి వచ్చేసి ఎంటర్ అయ్యి ఇంకా ఈ కలర్ కార్స్ని షూట్ చేశాను అనమాట. ఒక్కొక్క కలర్ కార్ చూస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది. చూడండి, రెడ్ కలర్ విత్ గోల్డ్ కాంబినేషన్ బాగా పెట్టారు. ఇంక ఇదంతా అయిపోయాక పైకి వచ్చాను సార్టీకి ఎగ్జిట్కి. ఒకసారి ఇలా షూట్ చేద్దాం ఎలా కనిపిస్తుంది అనేసి. ఇక్కడ నేను చూపించేది జస్ట్ 10% మాత్రమే. ఇంకా అటు పక్కన చాలా ఉంది ఎగ్జిబిషను. ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే పైన కూడా ఉంది, కానీ ఇంకా నాకు ఓపిక లేక ఇంకా నేను తీసుకోలేదు. ఇంకా చాలే అనేసి ఈ కింద ఒక్కటే కవర్ చేశాను. అలా నా డే అంతా ఇలా స్పెండ్ చేశాను అనమాట కార్ ఎక్స్పోలో.